అర్జున్ రే ఎక్కడున్నావురా? రే బావా, బస్ స్టాండ్ పక్కన టీ కోట్లో ఉన్నాను రా. నా కళ్ళు తిరుగుతున్నాయి, తొందరగా రా. రే నువ్వు అక్కడే ఉండు, వచ్చి నీ పని చెప్తాను. ఎవరినప్పుడు కనవలలో బంధిస్తుంది ఈ ప్రేమ. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళావరా? వచ్చే దారిలో బాగా ప్రాబ్లం అయిందిరా, అందుకని మధ్యలో దిగేసి రూమ్ బుక్ చేసుకుని మందేయడం మొదలు. 2 రోజుల నుంచా? రే ఎక్కడ? Arjun, you should face the truth on your face, Arjun. మీ అమ్మగారికి బెడ్ సోర్స్ వచ్చాయి. ఇట్స్ ఎ డెడ్లీ థింగ్. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆల్సో. యు నో ఇట్ రైట్? అందువల్ల అందువల్ల ఏముంది? తను చావడానికి ముందే మనమే మెర్సీ కిల్లింగ్ చేద్దామని డాక్టర్ గారు చెప్తున్నారు. డాక్టర్ గారు, ముందు కాక్రోచ్ మీసాలోడికి ఇంజెక్షన్ ఇచ్చి కొట్టారంటే చూడు, వచ్చినప్పుడు నుండి చూస్తూనే ఉన్నాను. మీరు కూడా అతనితో కలిసి అర్థం చేసుకోకుండా మాట్లాడకూడదు. మీ అమ్మగారు ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వకపోతే ఇంకో నాళ్ళలో ఆవిడ చనిపోతారు. రే, మీ అమ్మ ఇలా చావడమా లేక కుళ్ళిపోయి చావడం అనేది నీ చేతిలో ఉందని డాక్టర్ గారు అంటున్నారు. సార్ కూర్చోండి సార్. వదలరా. మా అమ్మ ఖచ్చితంగా మామూలు మనిషి అవుతుంది డాక్టర్. దేవుడు తలుచుకున్నా సరే మీ అమ్మను కాపాడలేడు. నీ మూర్ఖపు నమ్మకాన్ని తీసుకెళ్లి చెత్త కుప్పలో పడే. నోరు మూసుకుని కాసేపు ఉండలేరా? సైలెంట్ గా ఉండొచ్చు కదా సార్. దేవుడున్నాడని మీరు నమ్మచ్చు, మా అమ్మ మళ్ళీ మామూలు మనిషి అవుతుందని నేను నమ్మకూడదా? అర్జున్, దియా సి, నీ పేరుని బ్లేడ్తో నా చేతి మీద చెక్కాను చూడు. స్పెల్లింగ్ మిస్టేక్. నా పేరు స్పెల్లింగ్ DIYA, THIYA కాదు. దియా 4 లెటర్లేనా? ఓ మై గాడ్. సరే పర్వాలేదు, 5 లెటర్స్ రాసి బ్లడ్ అంతా వేస్ట్ అయింది, కొంచెం కన్సిడర్ చేయమ్మా ప్లీజ్. దియా ఇంకా బతిమాలకు. లేదు పర్వాలేదు ప్లీజ్ దియా. పోమ్మా పో. ఆ వీధి చివర ఒకడు ఉంటాడు కదా, వాడితో లైఫ్ షేర్ చేసుకో పో. ఇప్పుడు నువ్వు ఎవరి గురించి అన్నా? అదే జెండాకర్లా ఉంటాడే ఖలీఫుల్లా ఖాన్, వాడి గురించి. అయినా నువ్వు ఇందాక 5 లెటర్స్ గురించి.
లక్కీ ఛాన్స్. సే చీజ్. నాకు అసలే చిరాగ్గా ఉంది, ఎప్పుడు చూసినా సెల్ఫీ గిల్ఫీ అనుకుంటూ. అయ్యో, ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటే? వాడు మళ్ళీ సిగరెట్ తాగుతున్నాడే. అందుకని ఎందుకు వాడు సిగరెట్ మానలేకపోతున్నాడు? ఆఫ్టర్ ఆల్ ఇంత డిస్టెన్స్ వాడు కంట్రోల్ చేయలేకపోతున్నాడంటే ఇంకా లైఫ్ లో వాడు ఏం సాధిస్తాడు? వదిలేవే, వాడికి సిగరెట్ తాగటం నచ్చింది, అందుకే తాగుతున్నాడు. కానీ నాకు నచ్చట్లేదు. వాడికి నువ్వే నచ్చలేదు. అలాంటిదేం ఉండదు. మరెందుకే చెప్ప పెట్టకుండా ఊరొదిలి వెళ్ళిపోయాడు? అది వాడి ఆఫీస్లోనూ ఫ్లాట్స్లోనూ టార్చర్ పెట్టారు. కుక్క తరుముతూ ఉంటే పారిపోవాలి కదా. ఓ, మరెందుకే 2 రోజుల క్రితమే ఈ ఊరికి వచ్చినోడు నిన్ను కలవటానికి ట్రై చేయలేదు? He's avoiding you. Why can't you understand that, child? నీ ప్రేమకి వాడు అర్హుడు కాదే. వాడు కుక్క తరుముతుందని కళ్ళు మూసుకుని పరిగెత్తే టైప్సే. ఇప్పుడేం చేద్దాం అంటావు? నన్ను అడిగితే వదిలించుకోవడానికి కావాలంటే నన్ను అడుగు. కలవటానికైతే నా దగ్గర ఐడియా లేవు. రేపే కదా మన స్కూల్ యానివర్సరీ ఫంక్షన్. ఏ? హాయ్, దిస్ ఇస్ దియా. నేను కాల్ చేస్తే నువ్వు కాల్ ఆన్సర్ చేయవని నాకు తెలుసు. దట్స్ వై దిస్ లెంతీ మెసేజ్. ఇవాళ ఈవినింగ్ మా 6th స్కూల్ యానివర్సరీ ఫంక్షన్. 9 to 12 ఇట్ బి ఓవర్. సో అరౌండ్ 9:30 నువ్వు నెహ్రూ పార్క్ దగ్గరికి వస్తే మనం మీట్ అవ్వచ్చు. నువ్వు రాకున్నా నేనేం సూసైడ్ చేసుకోను. సూసైడ్ చేసుకుంటానని నేను బెదిరించను కూడా. అట్లీస్ట్ నేను చేసుకోకుండా ఉండడానికైనా రా. హోపింగ్ ఫర్ రిప్లై. And thanks for taking time to read my message. Message. Oh God. అయినా నీ లవర్కి కొంచెం కొవ్వు ఎక్కువే. నువ్వేమో పేజీలు పంపిస్తే వాడు ఓన్లీ కే అని పంపించాడు. పెద్ద పోటుగాడు అనుకుంటున్నాడా? నేను ఇది కూడా పంపిస్తాడనుకోలేదు. అందుకని ఊరికే వదిలేస్తావా? నువ్వు అని పంపించు. అప్పుడే మిరపకాయని కట్ చేసి ముక్కులో పెట్టినట్టుగా ఉంటుంది వాడికి. ఉదయమే మీరు నాకు ఫోన్ చేస్తారు నిజంగానా? కానీ మీరు రాత్రి పార్టీలో బిజీగా అలాంటిదేం ఉన్నారు. లేదు. ఊరుకోండి. భలే భలే. నో వే. ఆ. చూద్దాం రండి.